జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మల్కజ్గిరి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి ఎల్బీ నగర్. ఎల్బీ నగర్లో బీజేపీకి కాస్త పట్టెక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యధిక కార్పొరేటర్లు ఎల్బీ నగర్ సెగ్మెంట్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్లో బీజేపీ బలపడడానికి ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు, ఎంతవరకు ఓట్ షేరింగ్ రాబట్టగలుగుతారు, అటు సునీతా మహేందర్ రెడ్డి, ఇటు లక్ష్మారెడ్డిని ఢీకొట్టడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు, కార్పొరేటర్లని కలిసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు నేను చైతన్యపురి కార్పొరేటర్ రంగగుప్తా గారి దగ్గరికి వచ్చాను. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రంగగుప్తా. నరసింహగుప్తా. జై శ్రీరామ్. నరసింహగుప్తా, ఎలా ఉన్నారు సార్? అంత మంచిదండి. భగవంతుని ఆశీర్వాదం. మోడీ గారి పరిపాలనలో దేశం సుభిక్షగా ఉన్నది. ఇక్కడ చైతన్యపురి కూడా ప్రశాంతంగా ఉన్నది. అంటే చాలా చోట్ల తిరుగుతున్నాం, ఎలక్షన్ కంగారు, టెన్షన్ ఇవన్నీ కనబడుతున్నాయి. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, అదెలా? అంటే వాస్తవంగా అంటే మేము పొద్దునుంచి సాయంత్రం ప్రచారంలో భాగం తిరుగుతూ ఉంటాము. ఇప్పుడే ప్రచారం పోయి వచ్చాం మా అంతా టీంతో సహా. వాతావరణం చూస్తే ఏంటంటే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ తోటి మేము సంతోషంగా, ఆహ్లాదంగా, హ్యాపీగా ఉన్నాం. ఎక్కడ పోయినా జనాలు మోడీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ దేశం సుభిక్షంగా, సురక్షితంగా, అభివృద్ధి దిశగా ప్రయాణించాలంటే మోడీ గారే ముఖ్యమని చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మాకు పని కూడా, కష్టం కూడా తగ్గుతున్నది కొద్దిగా. చూస్తుంటే ఎందుకు వస్తున్నారు మీరు చెప్పినా చెప్పకుండా మేము మోడీకి ఓటు వేస్తాం, మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూస్తామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి అందుకని ఇంత ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ అంటే అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇది ఒకప్పటి రేవంత్ రెడ్డి సీట్. అలాగే బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తం ఓటమి పాలైన హైదరాబాద్ రంగారెడ్డిని మాత్రం తన గుప్పెట్లోనే ఉంచుకుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. అటు లక్ష్మారెడ్డి, ఇటు సునీతా మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరి పోటీ అనేది అసలు బీజేపీకి పోటీలాగా ఉందా? చాలా కొన్ని మీడియా ఛానల్స్లో ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుంది అని ఇస్తున్నారు. అలాంటి భావజాలం ఏమన్నా ప్రజల్లో కనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలలో స్పష్టంగా మేము గుర్తించింది ఏంటంటే, ముందుగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని ఈసారి ఓడించాలని చెప్పి ప్రజలు కృతజ్ఞతతో యాంటీ ఇన్కంప్రెసివ్, యాంటీ గవర్నమెంట్ ఓటు ఉండే. దాన్ని ప్రజలు సరిగా నిర్ణయించుకోక కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ వెళ్ళింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కాదు, బీఆర్ఎస్ను ఓడగొట్టాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ను ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ ఓటేసేది తప్పితే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కాదు. అలాగే కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళు మొదటి సంతకము, రెండవ సంతకం అని చెప్పి 100 రోజులే మేము చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారెంటీ కూడా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్లకు డైవర్షన్ పాలిటిక్స్లో ప్లే చేస్తున్నారే తప్పితే ప్రజల యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఏంటిదని చెప్పి ఈ రోజు వరకు కూడా మేము బస్తీలలో తిరుగుతుంటే రేషన్ కార్డు మళ్ళీ దాన్ని ఇచ్చిన పాపన పోలే. అదివరకు చేసిన బీఆర్ఎస్ తప్పిదాలు ఏవైతున్నాయో అంతకంటే ఎక్కువ తప్పిదాలు చేస్తున్నది. వాళ్ళు మన 6 గ్యారెంటీల పేరు మీద అందరితో అప్లికేషన్ తీసుకున్నారు. అందులో తప్పనిసరిగా రేషన్ కార్డు అని పెట్టినారు. అసలు నువ్వు రేషన్ కార్డు పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే, నువ్వు వచ్చినాక ఇవ్వలే. ఇప్పుడు వీళ్ళకి ఈ పథకాలు అమలు చేయాలంటే రేషన్ కార్డు కావాలి. అలాంటిది ఏమి లేకుండా, ఒక పక్కా ప్రణాళిక లేకుండా ప్రజలను మొబ్బెట్టడానికి, మోసం చేయడానికి మాత్రమే ఈ 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందామని తీసుకొచ్చిన ప్రయత్నమే స్పష్టంగా ప్రజలు గుర్తించారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే చూసిరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ పర్ఫెక్ట్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశను తీసుకుపోతుంది. ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ప్రజలు నిశ్చయించారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయడానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలే. వాళ్ళు అభ్యర్థిని భూతద్దం పెట్టి వెతుకొచ్చి ఒక చిన్నపాటి లీడర్ని తీసుకొచ్చి పెట్టినారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలో తెలియదు, ప్రజలలో తిరిగిన దాఖలాలు లేదు, ప్రజల యొక్క కష్ట సుఖాలు అంటే ఏంటి తెలియదు. డబ్బులు కుమ్మరించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి వచ్చిన అభ్యర్థి మాత్రమే కానీ ప్రజలు ఎక్కడ కూడా అతను రిసీవ్ చేసుకుంటలేరు. అతను ఎక్కడ ప్రజలలో తిరిగిన దాఖలా ఉన్నది? అతను ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఒక గల్లీలో ఉండే వ్యక్తి. ఎప్పుడన్నా ఉప్పల్ నియోజకవర్గం మొత్తం ముఖ చిత్రం తెలుసా అతనికి? ఇవన్నీ 7 నియోజకవర్గాలు పక్క పెట్టాం.
ఉప్పల్ నియోజకవర్గ ముఖ చిత్రమే తెలియని వ్యక్తి ఇంత పెద్ద దేశంలో అతిపెద్ద పార్లమెంటు సుమారు 40 లక్షల వరకు ప్రజలున్న ఏరియా, పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇంకా 60-70 లక్షల వరకు కూడా ఉంటారు. మరి ఇంత పెద్ద వ్యవస్థను పూర్తిగా పక్క ప్రణాళికతోటి ఆలోచనతోటి చేయాలంటే అతనికి సాధ్యపడే విషయం కాదు. ఒకటి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్. ఈరోజు వరకు కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఒక్కసారి వచ్చిన దాఖలా కూడా లేదు. అది కూడా ఒకసారి వచ్చిండు. ఈ యొక్క వాటర్ ఇనాగ్రేషన్ విషయంలో, ప్రోటోకాల్ విషయంలో నన్ను పిలవలేదు అని చెప్పి కొట్లాట పెట్టుకోవడానికి వచ్చిండు తప్ప, అరే నువ్వు ఏం చేసినావు నాయన, ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి నువ్వు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చావు, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా నువ్వు అక్కడ పార్లమెంట్లో ఏం మాట్లాడినావు, ఏం తీసుకొచ్చినావు, ఎప్పుడు ప్రజలు కలిసినావు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు గత 5 ఏళ్ళ నుంచి. ఇక మా అభ్యర్థి విషయం వచ్చేసరికి ఈటల రాజేందర్ గారు గత 5-6 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక 4-5 పర్యాలలో మంత్రివర్గ చేసినారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కడిగిన ఆనిముత్యం అచ్చమైన మనిషి అంటే ఎవరో ప్రజలు చెప్తారు ఈటల రాజేందర్ గారు అని చెప్పి. ఎక్కడ కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తన యొక్క నిర్ణయాలను తీసుకొని పోయిన ప్రజలకు కరోనా విషయంలో కానీ, ఆయన ఏ యొక్క శాఖ కూడా చేస్తే, ఆర్థిక శాఖ చేసినప్పుడు కానీ, వైద్య ఆరోగ్య శాఖ చేసినప్పుడు కానీ ఆయన మార్క్ స్వచ్ఛంగా కనబడింది. ప్రజల కోసం చేస్తున్న తపన ప్రజలు ఇది గమనించిండ్రు. ఈ రోజున ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఒక అధికారంలో మంత్రిగా ఉండే, ఆయన ఒక అధికారంలో ఉండే ఒక స్వచ్ఛమైన రాజకీయం నేర్చుకున్న వ్యక్తి, ప్రజలకు చేయాలనే వ్యక్తి, తపన ఉన్న వ్యక్తి కాబట్టే వారి యొక్క సిద్ధాంతాలు నచ్చక, వారు చేస్తున్న పనులు నచ్చక, వాళ్ళు ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని పసిగట్టి బయటికి వచ్చిర్రు, రాజీనామా చేసి వచ్చిర్రు. తన యొక్క సభ్యులను కూడా రాజీనామా చేసి హుజురాబాద్ ఎన్నికల్లో నిలబడ్డారు. హుజురాబాద్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం పోరాటం చేసినారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని చెప్పి 600-700 కోట్లు డబ్బులు పంచిండు, దళిత బంధం రకరకాలుగా. అయినా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈటల రాజేందర్ గారి వెంబడి ఉండి నడిపించి గెలిపించారు. ఇది ఒక మచ్చుతునుగా. ఆ యొక్క అభ్యర్థి విషయంలో మల్కాజిగిరిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు ఈటల రాజేందర్ అంటే ఎవరు, ఆయన యొక్క స్వభావం ఏంది, ఆయన యొక్క మంచితనం ఏంది, ప్రజల కోసం తపన పడే వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 2 అభ్యర్థులు ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ పోతారో తెలియదు. ఒక ఆయననేమో కబ్జాలు, పట్నం మహేందర్ రెడ్డి గారి యొక్క భాగవతం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అక్కడెక్కడ తాండూరులో అరాచకాలు ఎట్లా సృష్టించిండు, భూ కబ్జాలు ఎట్లా చేసిండు, ప్రజల భ్రాంతులను ఊర్లను భయపెట్టించిండు, ఓటు వేయడానికి పబ్లిక్ను రాకుండా గుండాలను పెట్టి కాపలా కాపించిండు. అలాంటి వ్యక్తి ఎక్కడ నడుస్తుందండి? ఇక్కడ చైతన్యం కలిగిన ప్రజలు, ఆలోచన శక్తి ఉన్న ప్రజలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు ఎన్నో రకాల కూడా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట. అందుకనే మేము ప్రశాంతంగా కూర్చున్నామంటే ప్రచారం మా ప్రయత్నం మేము చేస్తున్నాం, శక్తి వంచన లేకుండా. అయినా ప్రజలు డిసైడ్ అయినారు ఈటల రాజేందర్ విషయంలో. రాజేంద్ర అన్న మనం పిలిస్తే పలుకుతాడు, మనం పోతే కలుస్తాడు, మన మాట వింటాడు. చిన్న ఉదాహరణ, మొన్న చైతన్యపురి డివిజన్కు రాజేంద్ర గారు వస్తే ఎంతమంది ప్రతి ఒక్కరూ ఆపి మాట్లాడితే ప్రతి ఒక్కరితోటి మాట్లాడాడు. వాళ్ళ యొక్క భావజాలను తెలుసుకున్నాడు, వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకున్నాడు, అన్నీ నోట్ చేసుకున్నాడు. రాబోయే కాలంలో ఈ యొక్క పరిస్థితులు ఇట్లనే ఉంటే చాలా ఇబ్బంది పడతామని చెప్పి అతను బాధపడ్డాడు. ఇది నాయకునికి కావాల్సింది. ప్రజల బాధలను అర్థం చేసుకున్న వ్యక్తి. ఒక ఉన్న 3 అభ్యర్థులు ఈటల రాజేందర్ అని చెప్పి ప్రజలు కూడా చిన్న ప్లాన్ అంటే చెప్తాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అంటే ఈటల రాజేందర్ గారు ఇక్కడ పార్లమెంటుకు గెలుస్తారా అదని సమస్య కాదు. ఈటల రాజేందర్ గారు అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. దేశానికి మోడీ ఎలాగో మల్కాజిగిరి గురించి ఈటల అలా అని భావిస్తున్నారంటారా? అంతే కదా. ఎందుకంటే ఈ రోజున నరేంద్ర మోడీ గారు దేశంలో మనం చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు ఆయనను అమెరికా రానియలే. ఈ రోజున రెడ్ కార్పెట్ వేసి వంగి మోకాళ్ళ మీద కూర్చొని దండాలు పెట్టి ఆహ్వానిస్తున్నది. ఈ రోజున ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా ఒక పెద్ద దిక్కుగా పోయి న్యాయం చేసి వాళ్ళిద్దరిని కూడా
కంట్రోల్ చేసే శక్తి ఒక భారతదేశానికి ఉన్నదని కూడా ప్రపంచ దేశాలు నిరూపించడం. అది ఒకటే కాదు, ఎన్నో రకాలుగా ఈ రోజున ఎక్కడ చూస్తే అక్కడ ఉగ్రవాదులు తుపాకులు పట్టుకుని ఎక్కడ ఎవరిని పడితే వాడిని కాలుస్తుండే, దిక్కు దివాణాలు ఎక్కుతుండే. ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క మతవాదం పేరు మీద వాళ్ళ అరాచకం సృష్టించారు. ఈ రోజున ఒక ఉగ్రవాది బయటికి రావాలంటే వెన్నులో వణుకు పుడుతున్నది, ఎక్కడికక్కడ ఏరు పారేస్తున్నాడు. అంతకుముందు ప్రతిరోజు పేపర్లలో టీవీలు చేస్తాను, ఈ రోజున శ్రీనగర్లో 5 మంది ముష్కర్లో వీళ్ళని హతమార్చారు, వీళ్ళు అక్కడ ఇద్దరిని హతమార్చారు. రోజు ఈ రోజున పేపర్ తీయండి, టీవీలు చూడండి, రోజుకు ఒక్కరు కూడా ఇటువంటి వార్త వినడం లేదు. అంటే వాళ్ళు అంటే ఆ ఒక్క విషయంలోనే కాదు, దేశ అభివృద్ధి విషయంలో కానీ, శాంతి విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ అన్ని రకాలుగా ఏ రంగం తీసుకుంటే కూడా నరేంద్ర మోడీ గారు తన యొక్క ఉనికిని చాటింది. ప్రతి ఒక్క దాని మీద కూడా గ్రిప్ను పెంచుకున్నారు. తన ధ్యేయం కేవలం దేశమే, తన ధ్యేయం తన దేశం, ఇది ఒక్కటే ఆయన ధ్యేయం. వీళ్ళ కుటుంబ ఆసక్తి లేదు, ఇంకో స్వార్థం లేదు, ఆశ లేదు, ఆస్తి అంతస్తు లేదు. ఎక్కడ కూడా నిష్కలంగా సంతోషంగా ప్రజలకు కావాల్సిన ప్రతిదీ కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే ఆలోచన తప్ప. అలాంటి వ్యక్తి ఇక మరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు, సేమ్ అదే కోవకు చెందిన రాజేందర్ గారు. మరి ప్రజలకు ఎంతైనా ఇలాంటిది కావాలని కోరుకుంటారో అలాంటి అదృష్టం మనకు దొరికింది. ఈ మల్కాజిగిరిలో రాజేందర్ గారే కరెక్ట్ క్యాండిడేట్ డిసైడ్ అయ్యింది. ఇంకొకటి, ఇది చాలా పెద్ద పార్లమెంట్ అయినా ఓటర్స్ వచ్చి ఓటేయడానికి చాలా తక్కువ మొగ్గు చూపిస్తారు. లాస్ట్ టైం 45% ఓట్ చేయలేదు. ఈసారి ఓటర్లను ఓటు వేయడానికి రావడం కోసం ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఎలా ప్రజలు చేయాలి? అంటే ఇదివరకు గత నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినాక చాలా వరకు ఆయన చేస్తున్న పథకాలు కానీ పనులు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. తర్వాత రెండోసారి దాన్ని ఇంకొద్దిగా పెరిగింది. కానీ ఈసారి ప్రజలకు ఒకటి ఏంటంటే, గత 10 ఏళ్లలో జరిగిన విషయాలను ప్రతి ఒక్కటి కూడా గమనించారు. దేశ అభివృద్ధి విషయంలో కానీ, దేశ రక్షణ విషయంలో కానీ, ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపును ఇనుమనింపజేయలో కానీ ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ గుర్తించడు. అతను చేస్తున్న ప్రతి పని కూడా ఈ రోజున చిన్న పిల్లని అడిగితే కూడా నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి ఎవరు ఉండాలని మోడీ, జై అను ఎవరికన్నా చెప్పమనంటే మోడీ గారికి జై అంటాడు. చిన్న పిల్లగాడు కూడా 4వ తరగతి 3వ తరగతి 2వ తరగతి చదువుకునే పిల్లలు కూడా నరేంద్ర మోడీ గారు అని తెలుసు. అంతకుముందు 2వ తరగతి చదువుకునే పిల్లగానికి ఈ దేశ ప్రధాని ఎవరు, ఈ దేశ రాష్ట్రపతి అంటే తెలియదు. ఈ రోజున ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నా కానీ, ఒక పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలన్నా, ఒక భారతరత్న ఉన్న మీరు చూడండి, అట్టడుగున కింది స్థాయిలో కష్టపడి తమ జీవితాలను దేశానికి అంకితం చేసి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సహాయ సహకారాలు సేవలు అన్నీ అందించిన వ్యక్తులకి ఇవన్నీ వచ్చినాయి. ఇంతకుముందు ఒక 1000 కోట్ల ఆసామికో, ఒక ఫిలిం స్టారో, ఒక ఇంకొకరికో ఐకాన్కో, బ్యూరోక్రాట్కో, లేదా ఇంటి కుటుంబ సభ్యునికో, లేకపోతే బావకో బామ్మర్దికో బంధువులకో ఈ రకంగా పద్మశ్రీ పద్మ అవార్డులు ఇచ్చారు భారత్ నుంచి. ఈ రోజున మీరు చూసిన ఈ రోజున రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళను ఒక చిన్న కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి తన ఉనికిని చాటుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రపతిని చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనం ఎంత నిద్రలో ఉన్నా, ఎంత అచేతనంగా ఉన్నా ఒక్కొక్కసారి ఒక శక్తి లేపుతుంది, మేల్కొల్పుతుంది మనం. అది నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశాన్ని మేల్కొల్పిన శక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే మేము ప్రతి గల్లీలో జరుగుతున్న ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు కూడా నరేంద్ర మోడీ గారి కంపల్సరీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక అంతకంటే ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి, వారు ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ నావాడని ఓన్ చేసుకుంటున్నారు. కాబట్టి మాకు కష్టం కూడా తక్కువనే అనిపిస్తుంది ముందు ఎలక్షన్లకి ఇప్పుడు చూస్తుంటే. ఎందుకంటే మేము పోతే వాళ్ళ మమ్మల్ని నిలబెట్టేది, కొన్ని ప్రశ్నలు అడిగేది, కొన్ని బాధలు చెప్పేది, కొన్ని ఇది చెప్పేది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకటే ఇక్కడ చెప్తున్నారు, అయ్యా ఫస్ట్ మేము నరేంద్ర గారికి ఓటేస్తాం, మోడీ గారికి రాజేంద్ర గారికి ఓటేస్తాం, మీరు ఏ పని ఉన్నా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి, మేము ఇప్పుడు మిమ్మల్ని అడగం పని, ఓటు వేసినాక అడుగుతూ ఉంటారు. ఇదివరకు అట్లా లేకుండే, మాకు గల్లీలో ఈ పని కాలేదు, మాకు అక్కడ ఆ పని కాలేదు, మాకు రోడ్డు పెండింగ్ ఉన్నది, మాకు డ్రైన్ లైన్ పెండింగ్ ఉంటుంది, ఇక్కడ స్ట్రీట్ లైట్ వెలుగుతలేదు, నల్ల నీళ్ళు చక్కగా వస్తుంది, పాత పైప్ లైన్, ఇన్ని రకాలు అడిగేది. ఇప్పుడు అవన్నీ కూడా ఏం అడగడం లేదు. వాళ్ళు ఒకటి
మీరు వెళ్ళండి, నరేంద్ర మోడీ గారికి మేము తప్పనిసరిగా రాజేందర్ గారికి తప్పనిసరిగా ఓటేస్తున్నాము. ఏ పనున్నా మీ దగ్గరికి వస్తాం. మీరు కల్పించే బాధ్యత అంటే కల్పించడం కాదు, వారిని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి మేము వాళ్ళకి తెలియపరుస్తాం. రైట్. ఫైనల్గా ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులకు మల్కాజ్గిరి సెగ్మెంట్ ప్రజలకు ఏం చెప్పాలి? అందరికీ నేను నమస్కారం పెట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను చూసినాం. సంక్షేమ పథకాల పేరు మీద దోచుకున్న సంఘటనలు చూసినాం. ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళు దోచుకున్న సంఘటనలు చూసినాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కేవలం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచి ఈ యొక్క 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ముందుకు పెట్టి ప్రయత్నం చేస్తున్న గెలుపుకు వాళ్ళు బిల్డర్లను పిలిచి 2,000 కోట్లు 3,000 కోట్లు డిమాండ్ చేయడము, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వాళ్ళ ఓనర్లను పిలిపించి డబ్బులు కేవలము భారతదేశం, ఎందుకంటే సౌత్లో హైదరాబాద్ క్యాపిటల్, తెలంగాణలో ఉన్నంత పొటెన్షియాలిటీ ఎక్కడ లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా అధికారం ఇచ్చింది, 80% 5-6 వేల కోట్లు నువ్వు వీడికి పంపించాలని చెప్పి దోపకానికి అలవాటు పడి ప్రజలను బ్లాక్మెయిల్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేవలం కలెక్షన్ల పేరు మీద పబ్లను పెట్టి ఏవో అడ్డం తీసుకొచ్చి ఎలక్షన్ కూడా ఉందని చెప్పి అది కూడా ఉందని చెప్పి 7 నెలలు సాగదీసి ఓట్లు దండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డబ్బులు వసూలు చేసి భారతదేశంలో ఉన్న ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి సోనియా గాంధీ పెట్టిన ఒక ఏజెంట్ తప్ప రేవంత్ రెడ్డికి అంత స్థాయి లేదు. ఎందుకంటే ప్రజల కోసం తప్పున పడే నాయకుడు కావాలని కలెక్షన్ కోసం తప్పున పడే నాయకుడు ఆయన. ఆయన మొత్తం తెలుసు, మనం కళ్ళతో చూసినాం ఓటుకు నోటు కేసులో. సరే, అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గతం, టీడీపీది కానీ టీఆర్ఎస్ది కానీ ప్రజలైతే చూశారు కదా, నోట్ల కట్టలు ఎదురు పెట్టుకుని. అలాంటి వ్యక్తి మనం ఇంకేం ఆశిస్తాం ఆయనతోటి? కాబట్టి ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఏజెంట్ లాగా ఢిల్లీకి పోయి సోనియా గాంధీకి మోకరిల్లి అక్కడ సమర్పిస్తేందుకే ఉన్న నాయకుడు తప్పితే ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ప్రజలు మీరు అందరూ కూడా ఇవన్నీ గమనించండి. కాంగ్రెస్కు వచ్చాక ఏం పథకాలను ఎట్లా తీసుకొస్తున్నది, అసలు ఏం పెడుతున్నది. ఈ రోజున కరెంటు పరిస్థితి రోజుకు 10 సార్లు పోతున్నది. వాళ్ళు ఏమని చెప్తారు, 1 సెకండ్ పోతలేదని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ అడిగినా చెప్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం తీసుకొచ్చారు. దాంట్లో తప్పనిసరిగా ఇలాంటివి జరిగితే మేము కూడా ఒప్పుకోం. కంపల్సరీ మేము కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా అంటున్నారు, కోరుతున్నారు. మేము ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా ప్రజలను గమనించమంటున్నాం. ప్రతిదీ మోసపోకండి, అబద్ధాల హామీలను నమ్మకండి. బూచి చూపించి మన ఓట్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచన చేయండి. రాబోయే కాలంలో మనకు 400 సీట్ల పైన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కనుక వస్తే మన యొక్క జీవితాలు బాగుపడతాయి, మన తలరాతలు మారుతాయి. ఎందుకంటే అలాంటి ప్రణాళికలు తీసుకొస్తారు. అలాంటి పక్కా ప్రణాళికలు తీసుకొచ్చి ఈ రోజున పార్లమెంట్ చరిత్రలో ఒక అద్భుతం సృష్టించబోతున్నారు. కాబట్టి ఇదే ఆలోచన చేయని చెప్తున్నాను. ఇక్కడ మన బతుకులు బాగుపడాలా, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక పెద్ద సంస్థలు రావాలా, ఇన్స్టిట్యూషన్స్ రావాలా. ఎందుకంటే తెలంగాణలో ఎల్బీ నగర్లోనే పెద్ద ఉద్యోగాల కోసం ఉద్యోగాల వేట కోసం పిల్లలు, యువత ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ వచ్చి స్కిల్ డెవలప్మెంట్ మీద రకరకాల స్కిల్స్ నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నాక వాళ్ళకైతే ఉపాధి కావాలి కదా, ఇక్కడ సంస్థలు రావాలి కదా. మళ్ళీ సంస్థలు రావాలంటే వీళ్ళతో అవుతుందా? వీళ్ళు అడగలుగుతారా? వీళ్ళు కేవలము గెలిచినాక మనకు ముఖం కనబడరు. వీళ్ళు దళారులు పనిచేయడానికి ఢిల్లీకి పోతారు తప్పితే ఇక్కడ సంస్థలను తీసుకురానికి పోరు. కాబట్టి రాజేంద్ర గారు అయితేనే ఇవన్నీ కూడా మన యువతకు కూడా ఉపయోగం ఉంటుంది. మన ఆరోగ్యపరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఏ రకమైన కానీ. కాబట్టి ఇదే ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలందరికీ కోరుతున్నాను. మీ ద్వారా ప్రజలకు కూడా నేను ఒక నరేంద్ర మోడీ గారికి మరీ ఒకసారి అవకాశం ఇచ్చి మల్కాజ్గిరిని 400లలో టాప్ ప్లేస్లో నిలబెట్టాలని చెప్పి కోరుతున్నాను. మొత్తానికి ఈటెల రాజేందర్కి అడిగిన ముఖ్యం ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలుసు. గత ఎన్నికల్లో పడ్డంత కష్టం కూడా ఈసారి ఎన్నికల విషయంలో మేము పడాల్సిన అవసరం లేకుండా ఉంది. ఎందుకు అంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలి అని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఢిల్లీలో ఉండే మోదీకి సంబంధించిన పార్టీ గల్లీలో కూడా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ కూడా ఉద్యమ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎదిరించి బయటకు వచ్చి బీజేపీలో మమేకమైపోయారు. కాబట్టి ప్రజలు కూడా ఈటెల రాజేందర్ గెలిపించడానికి నడుం బిగించారు అని చాలా క్లియర్గా చెప్తున్నారు.
మిగిలిన సెగ్మెంట్స్లలో కూడా తిరుగుదాం. అక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. ఏదేమైనా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 15 రోజుల్లో ఏ పార్టీ అందరం ఎక్కబోతోంది, ఏ పార్టీ ప్రజల మనసు గెలుచుకోబోతోంది, ఏ నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడిగా నిలవబోతున్నాడు అనేది తెలుస్తోంది. అండ్ ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే, ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. 5 ఏళ్ల భవిష్యత్తును అంధకారంగా మార్చుకోకుండా ఉండాలి అంటే మీ ఓటే మీకు భవిష్యత్తు చూపిస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇయర్ సమ్మర్ సెలవులు వస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాం. అలాగే ప్రతిసారి కూడా ఎన్నికల విషయంలో ఓటు వేయడానికి చదువుకున్న వాళ్ళే వెనుక ఉంటున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞతతో ఆలోచించండి. చదివించిన మీ సంస్కారాన్ని పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేసేలాగా చేయండి. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితేనే సరైన నాయకుడు ఏలగలడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మన ఛానల్ తరపు నుంచి నేను చేసే విజ్ఞప్తి. మరో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. స్టే